ఇంట్లోనే బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ 1/2 లీటర్ పాలకి కొలతలు అనమాట. నైట్ అంతా నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పులు ఒక 20 నుంచి 25, తరిగిన బాదం పప్పు, 1 కప్పు షుగరు, 2 యాలక్కాయలు పొడి చేసుకున్నాను, 10 నుంచి 15 జీడిపప్పులు, కుంకుమ పువ్వు, వీటిని మిక్సీలో వేసుకోవాలి. ముందుగా మిక్సీ తీసుకుని అందులో పొట్టు వచ్చుకున్న బాదం పప్పు వేసుకోవాలి. 1 కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. 2-3 రేకులు కుంకుమ పువ్వు. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని 1 పొంగు వచ్చిన పాలలో వేసుకుందాం. ముందుగా పాలని కాచుకుందాం. వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాలలో వేసుకుందాం. పాలు 1 పొంగు వచ్చాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా చేసుకున్న బాదం పేస్ట్ని ఇందులో వేసుకుందాం. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో కుంకుమ పువ్వు వేసేసరికి. బాదం పప్పు, షుగరు, ఈ కుంకుమ పువ్వు ఒకేసారి వేసుకోవడం వల్ల పేస్ట్ చాలా మెత్తగా ఉండడం వల్ల